పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి జీవంగల దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకు ఆరాధన, దేవావందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంగ పెట్టుకొని కాపాడును. యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మర్చునేమో నేను నిన్ను మరువను, చూడమను అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. ఆమేన్. యేసయ్యా. తల్లి అయిన మర్చునేమో నేను నిన్ను మరువను, చూడమును అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదముల్ త్రొట్టిల్లా నీయని నేను, నిన్ను కాపాడువాడు కునగడు, నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆమేన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరెల్లు మెట్టలన్నీ వేడిపోదు నా కృపానికు, నా నిబంధన తొలగదు. ఆమేన్. పర్వతాలు తొలగవచ్చు, తత్తరెల్లు మెట్టలన్నీ వేడిపోదు నా కృపానికు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా, నీదు భారమంద మోసి నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆమేన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంగ పెట్టుకొని కాపాడును. యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్యా. మీ ప్రేమను బట్టి దేవా మేము స్తుతిస్తున్నాందండి, ఆరాధిస్తున్నాందండి. ప్రాణం బట్టి తండ్రి కలువరి సిలువలో నా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీ సిలువ ప్రేమ తండ్రి మేము ఉదయకాలం దేవా మేము ధ్యానిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీరు మా కొరకు ప్రాణం పెట్టినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీ రక్తాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధ రక్తం మా కొరకు కార్చిన దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. యేసయ్య స్తోత్రం. మీ పరిశుద్ధ యాగం ధ్యానిస్తున్నాం తండ్రి. ఓహిబాన సిహ ఆరాధన సిలువ మరణ ద్వారా శత్రువైన సాతాను సంపూర్ణంగా ఓడించి గొప్ప జయం తండ్రి మాకందరకు అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. ఓహిబాన సువలో కోరబెరే దేవ ప్రత్యేక ఉదయగాలు మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి రోగాలతో ఉంటే ఇప్పుడే మట్టి స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి నబాకర యేసయ్య మీరు పొందిన గాయముల చేత స్వస్థను వారిని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మానసికంగా తండ్రి గాయపరచబడిన స్థాయిలోని వారిని ఇప్పుడే తండ్రి ప్రభావ మీరు పొందిన గాయముల చేత తండ్రి స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మనసు స్వస్థపరచబడినాక భావోద్యం చిత్తం ఏ సమయంలో ఇప్పుడే స్వస్థపరచబడినాక అని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దవా మా స్వస్థ కొరకు, ప్రతి ఒక్కరు స్వస్థ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఆ స్వస్థ అభిషేకం ఆమె రిలీజ్ చేసి ప్రార్థన ఇస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక అని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే తండ్రి తల నుండి అరకాలక ప్రతిభలు ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే నాబా కరబిన సుగోలో కోరబిరే ఎముకలో నొప్పితో బాధపడుతున్న వారిని వేసిపడే పుట్టి స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే నాబా కరబిన సుగోలో కోరబిరే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని వేసేయ మీ గాయపరచబడిన మీ చేతితో ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని యేసునామములో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే నాబా కరబిన సుగోలో కోరబిరే సేయడా కోరబిరే
ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారి కొరకు కలిసి ప్రార్థన ఇస్తున్నామండి. ఏ సమయంలో దవా స్వస్థ కలిగినా కానీ ప్రార్థన ఇస్తున్నామండి. దవా జస్ట్ దవా చెస్ట్ పెయిన్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాందండి. దేవా ఇప్పుడే ఏసై పొందిన గాయముల చేత స్వస్థత ఉందని వారిని ప్రార్థన ఇస్తున్నాం. ఏసు నామములో తండ్రి రైట్ నౌ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఆ హీలింగ్ వారు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిన సుగోలో కోరబిదే దవా కిడ్నీ సరిగా పనిచేయలేని వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కిడ్నీ ఏసు నామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డాబా నా కోరబిదే ఇప్పుడే యేసుమల మెరకలు జరిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇలాగే మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హార్ట్ బ్లాక్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హార్ట్ తండ్రి వాళ్ళు యేసుమలో తెరబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బ్లాక్ యేసుమలో తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్ మారిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. సంపూర్ణంగా ద నేమ్ ఆఫ్ జీసస్ నరువు తెరబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. గడ్డలు దూరమైపోయినా ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామములో హీలింగ్ జరిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆ స్టోన్ యేసునామములో తండ్రి మాయమైపోయినా ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డబా కరబిన సుగోలో కోరబిదే యేసు నామములో తండ్రి నొప్పి లేకుండా తండ్రి ఆమె స్టోన్స్ యేసుమలో వెళ్ళిపోయినా ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బారా కరబిన సుగోలో కోరబిదే అలాగే బీపీతో బాధపడుతున్న వారికి ప్రత్యేక యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసునామములో బీపీ నార్మల్ వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హీల్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే తండ్రి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసునామములో నార్మల్ ద నేమ్ ఆఫ్ జీసస్ అది అగరది పనిచేనా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. షుగర్ యేసునామములో నార్మల్ వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. అలాగే యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడే ముట్టి స్వస్థపరిచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆమె యేసునామములో తండ్రి హీలింగ్ ఇప్పుడు జరిగిన ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో పరమ వైద్యుడైన యేసు మీ నామములో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబిన సుగోలో కోరబిదే అల్కాబన సుగోలో కోరబిదే దేవా చెవి నొప్పితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. చెవి స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబిన సుగోలో కోరబిదే ఇలా కన్ను చూపు లేకుండా బాధపడుతున్న వారి కొరకు యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం. కన్ను ముట్టి ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబిన సుగోలో కోరబిదే యేసుమేలు పొందిన గాయముల చేత స్వస్థను ఉందని వారిని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభు మీరు అద్భుతం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. మహిమగనత మీకు అభిస్తున్నాం. అలాగే వాక్యం పరిశుద్ధాత్మతో వాక్యం ద్వారా మాతో మాట్లాడముందండి, బలపరచండి. మా ఆత్మకండలో సంపూర్ణంగా తెరవద్దండి. ఆత్మచూలో తెరబడిన తండ్రి. వాక్యం కొరకు గొప్ప దాహం పరిశుద్ధాత్మతో మాకు మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. తండ్రి హోలీ స్పిరిట్ తండ్రి బలమైన ఆత్మకార్యం దేవా దయచేయము. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం ఇప్పుడు వచ్చిన అందరికీ ఒకసారి కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనక దేవునికి స్తోత్రం. ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వదనం 22 వదనం ప్రియులారా ప్రారంభంగా చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుడే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బ్రదేహ విషయం గురించి రాయబడింది, అలాగే మరణించే విషయం గురించి రాయబడింది. చనిపోయే విషయం గురించి రాయబడింది, అలాగే మరణించే విషయం గురించి కూడా ప్రియులారా రాయబడింది. ప్రత్యేకంగా ఈ రోజు ప్రియులారా మీతో షేర్ చేయాలని పరిశుద్ధాత్మలో కోరుతున్న విషయం, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకున్నాం. ప్రత్యేకంగా మనం ఈ మరణం అనే మాట విన్నప్పుడే చాలా మందికి భయం వస్తుంది. అందరికీ జీవం గురించి వినడమే ఇష్టం. దేవుడు జీవన్ మన కొరకు ప్రాణం పెట్టాము, సమృద్ధి జీవన యేసు కొరకు. అయినప్పుడు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం మరణం గురించి కూడా కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం తెలుసుకోవడం మంచిది. ప్రత్యేకంగా మరణ భయం నుండి మనం బయటపడాలి. హల్లెలూయా. మరణ భయంతో ఎవరైనా ప్రాణ భయం, మరణ భయం మామూలుగా ప్రతి ఒక్కరికి ప్రాణ భయం, మరణ భయం వస్తుంది.
అన్నప్పుడు దేవుని కుమార్తెగా మనం మరణాన్ని ప్రియులారా భయపడవద్దు. మరణాన్ని భయపడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం ప్రియులారా మొదటి 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు మరణం గురించి ప్రియులారా మాట్లాడినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 17వ వచనంలో ప్రియులారా ఆ మాట మనం చూడవచ్చు. ఇఫ్ యు ఈట్ ఇట్స్ ఫ్రూట్ యు ఆర్ షూర్ టు డై అని దేవుడు చెప్పిన మాట ప్రియులారా రాయబడింది. కాబట్టి దేవుడు హెచ్చరిగా చెప్పామన్నమాట, నువ్వు చనిపోవద్దు అంటే. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన సదస్యములో స్వరూపములో మనిషిని దేవుడు నిర్మించిన తర్వాత దేవుడు దీవించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దీవించి మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, భూమి అంతా కూడా మీరు నింపబడాలి, భూమి అంతా కూడా మీరు విస్తరించబడాలి. కాబట్టి ఆదామును హవ్వను ప్రియుల దేవుడు నిర్మించినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆదాం ప్రియులారా ఒక రాజుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భూమి అంతా కూడా పరిపాలన చేయడానికి గొప్ప అధికారం దేవుడు అనుగ్రహించామన్నమాట, దీవించామన్నమాట. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్లయితే మనిషి స్పిరిచువల్ డెత్ లోనికి వారు వెళ్ళాలని దేవుడు కోరుకోలేదు అని దేవుడు కోరుకోలేదు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన మాట హవ్వ గాని ఆదం గాని మీరడం జరిగిన కాబట్టి ఆ పండు తిన్నప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా ఇఫ్ యు ఈట్ ఇట్స్ ఫ్రూట్ యు ఆర్ షూర్ టు డై. కాబట్టి ప్రియులారా తిన్నప్పుడు మరణం వారిలోనికి ప్రవేశించినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే తర్వాత మనం చూస్తున్నాము, ఎప్పుడైతే ఆ పండు తిన్న తర్వాత స్పిరిచువల్ డెత్ లోనికి ప్రియులారా స్పిరిచువల్ ఆత్మీయ మరణం జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మరణం గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మీయ మరణం ఉంది, ఫిజికల్ డెత్ శారీరక మరణం ఉంది. అలాగే బైబిల్ మనకు నేర్పిస్తుంది రెండవ మరణం అంటే సెకండ్ డెత్, రెండవ మరణం ఉంది అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే ఆత్మీయ మరణం ఉంది, ఆత్మీయ మరణం, శారీరక మరణం, అలాగే సెకండ్ డెత్ ఉంది అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతుంది మరణాన్ని మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తె ఉన్నవారు మరణాన్ని భయపడవద్దు, నేను భయపడవద్దు అనమాట. ఎందుకంటే ప్రియులారా యేసు క్రీస్తు మరణాన్ని జయించిన కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరణం అంటే మనం విన్నప్పుడు మనం అనుకున్నాం మన జీవితం అయిపోయింది, కానీ క్రీస్తునందు నా ప్రియులారా మన జీవితం ఆగిపోవడం లేదనమాట. మరణం తర్వాత కూడా మనకు జీవితం ఉంది అని ప్రియులారా సత్యం మనం అర్థం చేసుకోవాలి, మరణం తర్వాత కూడా. కాబట్టి దీనిలో ప్రియులారా మనం చూసినట్లయితే నేను అంటే లేదంటే మనం అంటే మనం చాలాసారి ఈ బాడీ గురించి మాత్రం మనం ఆలోచన చేస్తున్నాం మేము. కానీ నిజంగా నేను అంటే ఈ బాడీ మాత్రం కాదు, నేను ఉండే ఆత్మ అనమాట. స్పిరిట్ నాలో ఉంది అనమాట, మీలో కూడా స్పిరిట్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు ఆ స్పిరిట్ ఆత్మ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దానికి చావు లేదనమాట. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి దానికి చావు లేదు, అంటే అది నిత్యం ఉంది అనమాట ఈ ఆత్మ. కాబట్టి ప్రియులారా మరణం అంటే మనం ఎందు కాదు. కానీ ప్రియులారా మనం చూస్తే మరణం క్రీస్తును నిందించిన తర్వాత ప్రజలు రెండు విధంగా వెళ్ళవచ్చనమాట. కొందరు యేసు రక్తం ద్వారా కడుగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవునికి లోబడి బ్రతుకుతున్న వారు పరలోకములో పడతారు, దేవునితో నిత్యం బ్రతుకుతారు. కానీ యేసు రక్తం ద్వారా కడగబడకుండా, పాప క్షమాపణ పొందకుండా, మోక్షం పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నవారు ఆత్మ పాదాలం అలాగే తర్వాత నరకములో వెళుతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మరణం ప్రియులారా ఎండ్ కాదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భూమిలో మన జీవితం ఎండ్ అవుతాయేమో కానీ ప్రియులారా మరణం తర్వాత కూడా మన ఆత్మ బ్రతుకుతుంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే మనం బ్రదైనప్పుడు రక్షణ పొందుకోవాలి, నిత్య జీవనం పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు చెప్పిన మాట ఆదా మీరడం జరిగిన కాబట్టి స్పిరిచువల్ డెత్ జరిగింది అనమాట. ఆత్మీయ మరణం స్పిరిచువల్ డెత్ జరిగింది అనమాట. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది జీవగల దేవుడు మానవులు లేదంటే మనుషులు ఆత్మీయ మరణంలో కొనసాగించబడాలి అని కోరుకోలేదు. ఆత్మీయ మరణం అంటే
ప్రియులారా జీవం గల దేవుని నుండి దూరంగా ఉండడం అనమాట. సత్యగర్తైన పరిశుద్ధరైన జీవం గల దేవుని నుండి ఆత్మ దూరంగా ఉండడం ప్రియులారా స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవం గల దేవునితో ఒకవేళ ఈ వాక్యం వెళ్ళినా మీరు పరిశుద్ధరైన జీవం గల దేవునితో సంబంధం లేని స్థాయిలో మీరు ఉంటే ప్రియులారా జీవం గల దేవుని దగ్గరకు రావడానికి మార్గం యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే మరణించాడు. కాబట్టి పాపం ద్వారా, పాపానికి శిక్ష ప్రియులారా మరణం అనమాట. పాపానికి శిక్ష మరణం. కాబట్టి ప్రియులారా, కాబట్టి పాపం చేసి దేవుని నుండి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ జీవగల దేవుని దగ్గరకు రావాలనే ఉద్దేశంతో తండ్రిన దేవుడు కోరిన కాబట్టి తండ్రిన దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు పంపించాడు. ఇప్పుడు కల్వరి సిలువలో యేసుక్రీస్తు మానవులందరి కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు యేసే నా పాపం క్షమించము, ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపం క్షమించము, నాకు కూడా నిత్య జీవన్ రక్షణ దయచము అని మీరు ప్రార్థన చేసి ఉంటే తప్పకుండా నిత్య జీవన్ రక్షణ ఉచితంగా తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా ఇస్తాడు అనమాట. ఇటర్నల్ లైఫ్ ఉచితంగా ఇస్తాడు, ఫ్రీ అనమాట. ఫ్రీ అంటే దానికి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా ఇటర్నల్ లైఫ్, నిత్య జీవన్ పిల్లలు ఉచితంగా అనుగ్రహించినప్పుడు అది దానికి విలువ లేదని కాదు. తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని ప్రాణం పెట్టామన్నమాట. రక్తం కార్చాం. యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి తండ్రిని దేవుడు కోరుతుంది, ఎవరు కూడా నా నుండి దూరంగా ఉండవద్దు. పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయ కలిగిన, ఆశీర్వాదపూర్ణ దేవుడు కోరుతున్న విషయం, ఎవరు కూడా నా నుండి దూరంగా ఉండవద్దు. కాబట్టి జీవగల దేవుని నుండి దూరంగా ఉన్న అనుభవం అదే స్పిరిచువల్ డెత్ అనమాట, ఆత్మీయ మరణం. ఇప్పుడు ఒకవేళ మీరు ఆత్మీయ మరణంలో ఉంటే మీరు తిరిగి నిత్య జీవన్ అంటే దేవునితో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. దేవునితో ప్రియులారా మీరు కనెక్ట్ అవ్వాలంటే మీరు తప్పకుండా మార్గం యేసుక్రీస్తు మాత్రమే అనమాట. ఇంకా ఒక మార్గం లేదు. ఎందుకంటే కల్వరి సిలువలో, ఎందుకంటే నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టేది యేసుక్రీస్తు అనమాట. పరిశుద్ధరైన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఇది సత్య సువార్త అనమాట, ఇది సత్యం అనమాట, ఇది గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి ఆత్మీయ మరణంలో ఒకవేళ మీరు ఉన్న వ్యక్తి ఉంటే ఇంకా దానిలో కొనసాగించాల్సిన అవసరం లేదనమాట. మోసం పాపక్షమానం కావాలంటే యేసుక్రీస్తు రక్తములో మీరు ఆధారపడిన చాలు. కాబట్టి ఇలా రక్షణ పొందుకోవడానికి, ఆత్మీయ మరణం నుండి బయటపడడానికి క్రియలు చేయాల్సిన అవసరం లేదనమాట. క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపములో పడిన స్థాయిలో మానవులు ఉన్నాయి కాబట్టి వారు ఎంత క్రియలు చేసినా ఆ క్రియలో అన్నిటిలో పాపం దాని యొక్క ప్రభావం ఉంది అనమాట. దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని సంతోషపెట్టడానికి ప్రియుల నిత్య జీవ రక్షణ పొందుకోవడానికి మనిషిగా ప్రియులారా మన బుద్ధి నుండి, మన శక్తిలో ఆధారపడి, మన సొంత జ్ఞానములు ఆధారపడి క్రియలు చేయాల్సిన అవసరం లేదు. క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు క్రియలు చేసి మీరు చాలా డబ్బు ఖర్చు అయిపోయిందేమో, కొందరు చాలా రెస్టులు కూడా పెట్టి ఉండవచ్చు. ఏది నిత్య జీవన్ పొందాలి, మోక్షం పొందాలి అనే ఉద్దేశంతో, ఆత్మ రక్షణ పొందాలి, జీవం గల దేవునితో నేను కనెక్ట్ అవ్వాలని ఉద్దేశంతో లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టిన వారు ఉండవచ్చు. కాబట్టి దాని వలన ప్రియులారా మీకు నిత్య జీవన్ మోక్షం పొందలేరు అనమాట. మీ క్రియల ద్వారా నిత్య జీవన్ పొందలేరు. కారణం ఏంటిది? మీలో పాపం ఉంది అనమాట. పాపం మీలో ఉన్న కాబట్టి మీరు ఏ క్రియలు చేసినా దాని పాపం ఒక ఎఫెక్ట్ ఉంది అనమాట. అందుకొరకే ప్రియులారా పరిశోధన యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి. కాబట్టి రక్షణ పొందాలంటే, నిత్య జీవన్ పొందాలంటే ఉచితంగా ఫ్రీగా దేవుడు ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఒక్కటి మాత్రం చేసిన చాలు, నమ్మిన చాలు. కల్వరి సిలువలో నా కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామని. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనకు స్పిరిచువల్ డెత్ నుండి బయటపడతాయి అనమాట, ఆత్మీయ మరణం. కాబట్టి ఈ వాక్యం పెట్టిన మీటింగ్ లో పాల్గొంటున్న మీరు 99% ప్రజలు కూడా నేను నమ్ముతున్నాము మీరు సువార్త విని యేసుక్రీస్తును అంగీకరించిన వారు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టామని సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించుకొని నిత్య జీవన్ రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రం. రక్షణ పొందలేని వారు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ మీరు మీ హృదయం ఓపెన్ చేయాలన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు నా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టామని సత్యం మీరు నమ్మాలి. యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నా ప్రభు అని ప్రియులారా మనం ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకున్నప్పుడు ప్రియులారా మనకు రక్షణ దేవుడు
అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్న స్పిరిచువల్ డెత్, ఒకటి సువార్త విని రక్షణ పొందిన క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం ఇప్పుడు స్పిరిచువల్ డెత్ లో ప్రియులారా మనం లేదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పిరిచువల్ డెత్ లో లేదు అల్లేదు. కాబట్టి మనం దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి మన జీవం గల దేవునితో కనెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ఆ నిమిషం నుండి పరిశుద్ధుడైన, ప్రేమపూర్ణుడైన, కరుణాపూర్ణుడైన, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వ అధికారి, జీవం గల దేవునితో ఉన్న మనం ఆత్మీయ జీవితం ప్రారంభించబడామన్నమాట. చాలా మంది అనుకున్నాము. కాబట్టి సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. సువార్త రక్షణ పొందిన ఆ నిమిషం నుండి జీవగల దేవునితో, సృష్టికర్తైన దేవునితో ఉన్న ప్రియులార సహవాసం ప్రారంభించబడే. కాబట్టి మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను చెప్తున్న ఒక మాట ఉంది. మాకు సహవాసం తండ్రైన దేవునితో, మాకు సహవాసం యేసుక్రీస్తుతో. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం మన సువార్త మీద రక్షణ పొందిన ఆ రోజు నుండి ప్రారంభించబడే. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటిది? మన ఆత్మీయ మరణం మనం అనుభవించవద్దు. ఆత్మీయ మరణంలో ఎవరు కూడా కొనసాగించబడవద్దు అనమాట. ఆత్మీయ మరణంలో ఉన్న వ్యక్తులకు దేవునికి స్వరం వినడం కష్టం అనమాట. దేవుని అనుభవించుకోవడం కష్టం అనమాట. ఇంకా దేవుడు అంటే కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే ఏంటది అని అర్థం చేసుకోవాలి. బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది. దేవుడు ప్రియులారా, దేవుడు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వచన ప్రకారం మనం చూస్తున్న దేవుడు అంటే స్పిరిట్ అనమాట, ఆత్మ. దేవుడు అంటే ఆత్మ. కాబట్టి నన్ను నిర్మించేది దేవుడు అనమాట. ఆకాశం గాని, భూమి గాని, సముద్రం గాని, నక్షత్రాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, అంతా కూడా ప్రియులారా సృష్టి అంతా కూడా సృష్టించేది సృష్టికర్తైన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మస్వరూపమైన దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడని అర్థం చేసుకోవాలి. ఆకాశం సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు, భూమి సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. సూర్యుడు, నక్షత్రాలు, విశ్వం అంతా కూడా సృష్టించిన దేవుడు ప్రియులారా ఎంత గొప్పవాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనల్ని దేవుడు నిర్మించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దేవుడు నిర్మించిన ఆ దేవుని బట్టి స్తోత్రం. కాబట్టి ఆ జీవం కలిగిన ఆత్మస్వరూపమైన దేవునితో ప్రియులారా సహవాసం చేయడం గొప్ప ధన్యత అనమాట. కాబట్టి దానికి ప్రియులారా దేవుడు చాలా సింపుల్. దాన్ని మనం చూసిన దాన్ని చాలా సింపుల్ గా దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. డబ్బు ఉన్నవా దాని కొరకు ప్రియులారా మనం జీవం కలిగిన దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఎక్కువ డబ్బు కావాలని లేదు, ఎక్కువ ఆస్తిపాస్తులు కావాలని లేదు, ఎక్కువ సర్టిఫికేట్, లోకానుసరమైన సర్టిఫికేట్ అంతా కూడా తీసుకొని రావాలని లేదు. దేవుడు అది చాలా సింపుల్ గా తీసుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే అందరం నిత్య జీవనం పొందాలి, అందరం ఆత్మీయ మరణం నుండి బయటపడాలి, అందరం జీవగల దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవుని ప్రేమలోనికి రావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రియులారా మనం అనుభవించాలి అంటే మనం చూసినట్లయితే చాలా కోట్లు కలిగిన వ్యక్తులు ఉన్నారు, కానీ హృదయంలో సమాధానం లేని బ్రతున్న వారు ఉన్నారు. చాలా ఆస్తి కలిగిన వారు ఉన్నారు. ఇది వేల కంటే ఎకరం కలిగిన వారు ఉండవచ్చు, కానీ హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. చాలా పెద్ద పెద్ద బెంగళా ఉండవచ్చు, కానీ సమాధానం లేని పరిస్థితి, హృదయంలో ఒక శూన్యత, ఎంటీగా ఉన్న అనుభవం. ఇప్పుడు అది మారాలి అంటే ప్రియులారా ఆ ఎంటీనెస్, ఆ శూన్యత మారాలి అంటే జీవగల దేవుడు ద్వారా మాత్రమే సాధ్యం. దేవుడు మన హృదయంలో రావాలి అనమాట. ఇప్పుడు సువార్త విని ప్రియులారా రక్షణ పొందాలన్నమాట. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. కాబట్టి యేసయ్య నా పాపం క్షమించుము, మీ రక్తం ద్వారా కడుగుము, నన్ను శుద్ధి చేయము, నాకు కూడా రక్షణ దయచేయమని మీరు ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉండే, నిజంగా మీరు అడిగే వ్యక్తి కూడా తప్పకుండా ఈ రోజు దేవుడు మీకు రక్షణ అనుగ్రహిస్తాడు, నిత్య జీవన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నీలోనికి వస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తును హృదయంలో మనం ఆహ్వానించాలి, మన హృదయం ఓపెన్ చేయాలి. దేవుడు బలంగా రాదు అనమాట. మేము తప్పకుండా నేను మీలోనికి వస్తామని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ప్రియులారా ఇది బలవంతంగా కాదనమాట. ఒక వ్యక్తి రక్షణ పొందడం బలవంతం కాదు, మనం చెప్పాలి, దేవునితో చెప్పాలి, డైరెక్ట్ చెప్పాలి. చాలా మంది చెప్తారు ఇది బలవంతంగా. నో, బలవంతంగా కాదు ప్రియులారా. దేవుడు బలవంతం కాదు, మీ ఇష్టం అనమాట. ఏసే మీరు నాలో రండి అని మీరు నాకు మోక్షం కావాలి, నిత్య జీవం కావాలి, రక్షణ కావాలని మీరు యేసయ్య
నేను ఆమె యేసులో మీరు ఆధారపడి ఉండే దేవుడు అది చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా అది చేస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది ఆత్మీయ మరణం గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మీయ మరణం నుండి ప్రభు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి మనల్ని దేవుడు విడిపించినటువంటి దేవునికి స్తోత్రం. నన్ను ఆత్మీయ మరణం నుండి ప్రభు యేసుక్రీస్తు విడిపించిన నేను ఎంతగా ఆనందిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనల్ని సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఆత్మీయ మరణం నుండి బయటపడామన్నమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, మన ఆత్మలో బైబిల్ మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు, మహిమా యేసుక్రీస్తు నివాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే ఇంకొక మరణం గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ఫిజికల్ డెత్ అనమాట. కాబట్టి ఫిజికల్ డెత్ గురించి ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా యేసుక్రీస్తు ఆ మాట పలికామన్నమాట. 12వ అధ్యాయం 4వ అధ్యాయం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ. కాబట్టి స్నేహితులారా, మీరు భయపడవద్దు, మీ శరీరాన్ని చంపడానికి లేదంటే మీ శరీరాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న వారు భయపడవద్దు, అంటే మనుషులను భయపడవద్దు అనమాట. దే కెనాట్ డూ ఎనీ మోర్ టు యూ ఆఫ్టర్ దాట్. దానికంటే వారు ఏమీ చేయలేదు. ఈ సత్యం దేవుని సంఘం, దేవుని బిడ్డలు అర్థం చేసుకోరు. దానికంటే ఏమీ చేయలేదు అనమాట. దానికంటే ఏమీ చేయలేదు. ఇంకొకటి హెబ్రీయులు రాసిన పత్రిక 9:27 కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మరణం దేవుడు నియమించామన్నమాట. మరణం దేవుడు నియమించాం, తీర్పు కూడా దేవుడు నియమించాం, మరణం దేవుడు నియమించాం. కాబట్టి దేవుడు ఎందుకు మరణం నియమించాం అని ఒక ప్రశ్న మనకు రావచ్చు. కాబట్టి ఎందుకు ప్రియులారా మరణం దేవుడు నియమించామంటే, ఆదాం పాపం చేసిన తర్వాత సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావం ఆదాములోనికి వచ్చాం. ఆదాం నుండి ఆదాం ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ సిన్ఫుల్ న్యాచురల్ వచ్చింది అనమాట. ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనం సిన్ఫుల్ న్యాచురల్ తో లేదంటే పాప స్వభావం కలిగి నిత్యం బ్రతకాలని దేవుడు కోరుకోలేదు. అందుకొరికి ప్రియులారా మన ఏదైనా తోటంలో మనం చూసినట్టే ఆదాం హవ్వను ప్రియులారా 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు ఆ తోట నుండి బయటకు పంపించామన్నమాట. ఆ తోట నుండి పంపించుంటూ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఆ తోటలో ప్రియులారా మనం చూసినట్లయితే జీవవృక్ష అంటే ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం ఉంది అనమాట. జీవవృక్షం ప్రియులారా, ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం ఆ చెట్టు ఉంది అనమాట. ఒకవేళ పాపం చేసిన ఆదాము దాని నుండి పండు తిని ఉండే, జీవవృక్ష ఫలం తిని ఉండే, ఏమవుతుంది, ఈ పాపంతోనే నిత్యం బ్రతుకుతుంది అనమాట. కాబట్టి పాపంతో నిత్యం బ్రతకాలి అని పరిశుద్ధైన దేవుడు కోరుకోలేదన్నమాట. మానవులు పాపంతో నిత్యం బ్రతకవద్దు. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ముందే బాణి చెప్పామన్నమాట, నువ్వు తిని ఉండే మరణిస్తుంది. ఒకటి తిన్నప్పుడు ఆదాం స్పిరిచువల్ డెత్ లోనికి వెళ్ళింది అనమాట. అంటే ఆదాం ద్వారా పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఆత్మీయ మరణం వారిలో పనిచేస్తుంది అనమాట. కానీ దేవుడు ఏం చేశాడు, రెండవ ఆదాం, కడపట్టి ఆదాం యేసుక్రీస్తుని పంపించి ఆ స్పిరిచువల్ మరణం నుండి దేవుడు మనల్ని విడిపించిన దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త రక్షణ పొందిన క్రిస్తువును కలిగిన నీవు ప్రియులారా, మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మీరు ఇప్పుడు ఆత్మీయ మరణంలో లేదనమాట. ఆత్మీయ మరణం నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మన ఆత్మ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని చేతుల్లో ఉంది అనమాట. క్రిస్తు చేతుల్లో ఉంది, పరిశుద్ధ దేవుని చేతుల్లో ఉంది. అదే రక్షణ అనమాట. కాబట్టి నీ ఆత్మ దేవుని చేతుల్లో ఉందా? నీ ఆత్మ దేవుని చేతుల్లో ఉందా? కాబట్టి నీ ఆత్మ దేవుని చేతుల్లో ఉండడం అంటే, క్రిస్తువులో మనం ఉన్నామంటే దేవుని చేతుల్లో ప్రియులారా మన ఆత్మ ఉంది అనమాట. బట్ అందుకొరకు యేసు కూడా స్పష్టంగా చెప్పారు, డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ, దే కెనాట్ డూ ఎనీ మోర్ టు యూ ఆఫ్టర్ దట్. కాబట్టి మన ఆత్మను మనుషులు తాకలేదు. మన ఆత్మను కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏ సాతాను, ఏ డెవిల్, ఏ దురాత్మలు ఏది చేయలేదు. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏ సాతాను గాని, ఏ మనుషులు, ఎందుకంటే స్పిరిట్ ఆత్మను ఎవరు తాకలేదు ప్రియులారా, తాకలేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అదే యేసు కూడా నేర్పిస్తున్నాం అనమాట. ఒకవేళ వారు తాకినా ఆ శరీరంలో వారు తాకుతారు. మీ యొక్క మట్టి శరీరం, ఈ శరీరం ప్రియులారా మనం చూస్తే ఇది మట్టి శరీరం అనమాట. మట్టి శరీరం ఒకవేళ తాకినా గానీ వారు మట్టి శరీరంలో తాకింది. కానీ కొత్తగా జన్మించిన మన ఆత్మలు మాత్రం
తాకలేదని 100% గ్యారంటీ అనమాట దేవుడు మనకి ఇచ్చే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మ, నేను అంటే ఆత్మ అనమాట. ఈ మట్టి శరీరం అంటే కవరింగ్ మాత్రమే, ఇది ఒక కవరింగ్ మాత్రమే. మన మట్టిలో వేసినట్టు ఈ ఆత్మకు ఒక కవరింగ్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు ఆత్మ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇక సువార్తను రక్షణ పొందినప్పుడు, క్రిస్తువుని మనం నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనికి దిగి వచ్చి, మన ఆత్మ మాత్రం కాదు, మన ఆత్మతో హోలీ స్పిరిట్ ఉన్నాడు అనమాట. మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన ఆత్మతో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు, మహిమాంధ యేసుక్రీస్తు ఉన్నామన్నమాట. కాబట్టి అందుకొరకు ఇప్పుడు మనం ఆత్మ క్రిస్తువులో ఉన్నామన్నమాట. క్రిస్తు మనలో ఉన్నాము, మనం క్రిస్తువులో ఉన్నాం. కాబట్టి పురీలరా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే మనల్ని ప్రియులరా మన ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా మరణాలు మనం చూస్తున్నాం. యుద్ధాల ద్వారా కూడా ఎంతో మంది మరణిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వారు మరణించినప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాపక్షమాలను పొందలేని వారు ఆత్మ పాదాల అటు వెళుతాయని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ పాపక్షమానం యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా బ్రతున్న వారు ఆత్మ దేవదూతులు, అంటే వారు ఆత్మ దేవునితో బ్రతుకుతాయి అనమాట. దేవదూతులు తీసుకొని వెళతారనమాట. వారు ఆత్మ దేవుని చేతులు ఉందని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మట్టి ఏమో మట్టి శరీరం మట్టిలో కలిసిపోతాయి, ఆత్మ మాత్రం దేవుని దగ్గర వెళుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పారు, దేహాన్ని చంపేసే మనుషులు భయపడవద్దు. ఈ మనుషులు ఎంత ప్రయత్నం చేస్తున్నా గానీ కొత్తగా జన్మించిన ఆత్మను మాత్రం వారు ఏమీ చేయలేదు. గడ్డం గాని, కత్తి గాని, ఏదైనా సరే గన్ను గాని, వారు ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నా గానీ వీళ్ళ అది మాత్రం సాధ్యం కాదనమాట. ఎందుకంటే కొత్తగా జన్మించిన ఆత్మ అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి ఆత్మను మాత్రం ఏ మనిషి ఏమీ చేయలేదు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సాతాను కూడా ఏమీ చేయలేదు అనమాట. సాతాను కూడా ఏమీ చేయలేదు. అందుకొరకే ప్రియులారా యేసుక్రీస్తు స్పష్టంగా ఈ లూకా సువార్త 10 అధ్యాయంలో ప్రభువు చెప్పిన అనమాట. 10 అధ్యాయము 19 వచనంలో ప్రభువు చెప్పామన్నమాట. ఏం చెప్పారు? పాంబులను తేలును శత్రువు బెల్లం అంతటి మీద త్రొక్కడానికి అధికారం అనుగ్రహించను, ఏది హాని చేయలేదు. లుక్, ఐ హావ్ గివెన్ యూ అథారిటీ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ యూ క్యాన్ వాక్ అమంగ్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ క్రష్ దమ్. నథింగ్ విల్ ఇన్షూర్ యూ, అంటే నథింగ్ విల్ ఇన్షూర్ యూ, అంటే దురాత్మలు పిల్లల కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే శిలువ మరణం ద్వారా సాతాను 100% ఓడించిన జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దర్శన పొందిన ప్రియులారా మనలో ఎవరు నివాసం చేస్తున్నాడు? గొప్ప దేవుడు నివాసం చేస్తున్నాం అనమాట. ఆత్మస్వరుని పరిశుద్ధరైన జీవాధిపతి దేవుడు ఎల్లప్పుడూ మనలో నివాసం చేస్తున్నాం అనమాట. దేవుడు మనలో వచ్చిన తర్వాత వస్తాడని కాదు. పాత నిబంధనలు ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు, తర్వాత వెళతాడు. కానీ ఇప్పుడు అలా కాదు. పెర్మనెంట్ గా పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేస్తున్నాం. మీలో నాలో రక్షణ పొందిన క్రిస్తువుకు చోటిచ్చిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మదేవుడు నివాసం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే 100% మన ఆత్మ సేఫ్టీలో ఉంది అనమాట. హల్లెలూయా. ఇంకా లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా, దేహమును చంపిన వారిని భయపడవద్దు అని. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఈ శరీరం కూడా, దేహాన్ని కూడా ఎవరైనా పుట్టాలి అంటే కూడా దేవుని పర్మిషన్ లేకుండా అది జరగలేదు. ఈ శరీరాన్ని కూడా ఎవరైనా తాకాలి అంటే దేవుడు పర్మిషన్ దేవుడు ఇవ్వకుండా ఎవరు మనల్ని ఏమీ చేయలేదు. ఆ సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయము ప్రియులారా 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియులారా 6-7 అధ్యాయంలో మనం చూడవచ్చు. అండ్ ద వెరీ హెయిర్స్ ఆన్ యువర్ హెడ్ ఆర్ ఆల్ నంబర్. మన తల వెంట్రుకలు అంతా కూడా దేవుడు లెక్కపట్టి ఉన్నామన్నమాట. కాబట్టి అక్కడ ప్రియులారా మనం చూస్తున్నది యేసు గురించి స్పష్టంగా చెప్పాము. 5 చిన్న పశువుల గురించి చెప్పామన్నమాట. దానిలో ఒక్కటి పడిపోవాలంటే దేవుడు తెలియకుండా జరగలేదన్నమాట. కాబట్టి చిన్న పశువులను కూడా దేవుడు అంతగా, ఆ బేడ్స్ ని కూడా దేవుడు అంతగా కాపాడుతున్న దేవుడు మన దేవుడు. అలాగుండే దేవుని సదస్యములో స్వరూపంలో నిర్మించిన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రియులు నిన్ను కూడా దేవుడు తప్పకుండా చూస్తాడనమాట. అలే మన కాపుదల దేవుడు కోరుతున్న దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి యు ఆర్ మోర్
వాల్యుబుల్ టు గోడ్ దాన్ ఏ బోల్డ్ ఫ్లోక్ ఆఫ్ స్పారోస్. కాబట్టి చిన్న చిన్న పక్షులను కూడా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఆ పక్షుల కంటే ప్రియుల నేను మీరు దేవునికు గా విలువ కలిగిన వారమని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన విలువ ప్రియులను మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి మనకు ఎంత విలువ దేవుడు అనగా ఆమె ఎంత విలువ ఉంది అని అర్థం చేసుకోవచ్చు దేవుని హృదయంలో. కాబట్టి ప్రియుల దేవుడు మనను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు తన ప్రాణం కంటే ఎక్కువ నన్ను నిన్ను ప్రేమిస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రియులరా మనల్ని వారు వీరు మనల్ని ఏదో చేయడానికి దేవుడైతే అనుమతించలేదు. దేవుడైతే నన్ను నిన్ను తప్పకుండా కాపాడుతారనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మరణం. రోమిల్కి రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మరణం గురించి రాయబడింది. 6వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. కాబట్టి బాప్తిసం మనం పొందినప్పుడు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేకం నామములో బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు మరణంతో మనం ఏకీభవిస్తున్నాం అనమాట. కాబట్టి ఆ మరణంతో ఏకీభవించినప్పుడు ఏం జరుగుతుంది? మరణం తర్వాత పునరుద్ధానం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తును నమ్మిన మనం, రక్షణ పొందిన మనం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందాలి. అది దేవుని చిత్తం. అలాగే ఆ బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది? స్పిరిచువల్ మీనింగ్ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణంతో మనం ఏకీభవిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణబట్టాం, సమాధి చేయబడాం. అలా తండ్రి దేవుడు యేసుక్రీస్తును 3వ రోజు తిరిగి లేపాం అనమాట. అలాగే ప్రియులారా మనం కూడా బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తుతో మనం ఏకీభవిస్తున్నాం. అలాగే ప్రియులారా అలాగే ఆ నీళ్ళ నుండి మనం బయటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో తిరిగి లేచినట్టు అనమాట. అంటే పునరుద్ధాన జీవితం. కాబట్టి పాపానికి ప్రియులారా యేసుక్రీస్తు మరణం ద్వారా మనం పాపానికి చనిపోయిన వారమనే సత్యం అర్థం చేసుకోవాలి. నేను మీరు యేసుక్రీస్తు నమ్మిన ప్రియులారా మనం అంటే యేసుక్రీస్తు మరణం నా మరణం అనమాట, మన మరణం. అందుకొరకే ప్రియులారా మనకు ఇంకా క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావధి లేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరణం తర్వాత ఒక పునరుద్ధానం ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మరణించాం, తర్వాత తండ్రి దేవుడు తిరిగి లేపాం. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుతో ఏకీభవించినప్పుడు బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మనకు ప్రియులారా పునరుద్ధాన జీవితం దేవుడు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా మన సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాం. పునరుద్ధానుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న జీవితం అనమాట మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రసన్న ప్రియులారా క్రీస్తువుని కలిగిన మీలో పునరుద్ధాన జీవనం ఉంది అనమాట. రిసెక్షన్ పవర్ పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన సేమ్ హోలీ స్పిరిట్ నాలో మీలో ఉన్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా ఆ పరిశుద్ధాత్మలో మనం అనుదినం ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే, అనుదినం మనలో వచ్చిన యేసుక్రీస్తులో మీరు ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండే మీరు పునరుద్ధానం జీవితం బ్రతుకుతుంది అనమాట భూమిలో. అంటే పాపాన్ని ఓవర్కమ్ చేసుకొని మరణ భయాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రాణభయాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రియులరా సాతాను యొక్క తంత్రాలను ఓవర్కమ్ చేసుకొని ప్రసెంట్ పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు బ్రతుకుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనలో వచ్చిన మహిమ నిరీక్షణ క్రీస్తువులో మనలో వచ్చిన పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడాలి. అప్పుడు మన అనుదినం దేవుని యొక్క శక్తి సన్నిధి అనుభవించుకొని అనుదినం బ్రతకవచ్చు. కాబట్టి రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా పాప నియమం నుండి మరణ నియమం నుండి నన్ను విడిపించు నేను రాయబడింది. కాబట్టి మనలో పాప నియమం ఉంది, మరణ నియమం ఉంది. ఆయనప్పుడు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క శక్తిని బట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ పాప నియమాన్ని మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసుకొని క్రీస్తువులో ఉన్న ప్రతి దేవుని బిడ్డలకు అనుదినం బ్రతకవచ్చు. కాబట్టి మనం నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో ఆటోమేటిక్ గా జరుగుతుంది. నమ్మకంగా పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్న వారు అంటే వాక్యం బోధిస్తున్న వారు నమ్మకంగా ప్రభువును ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న వారు ఆత్మ నుండి జీవజలం నదులు ప్రవహిస్తుంది అనమాట. కాబట్టి పాప నియమం దూరం అయిపోతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు పాప నియమం దూరం అయిపోతుంది. అంటే పాప నియమం ఉంది కానీ అది పని చేయకుండా అయిపోతాయి అనమాట. అంటే పరిశుద్ధంగా బ్రతకవచ్చు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో బ్రతుకుంటే పిల్లల పరిశుద్ధమైన బ్రతుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాప నియమాన్ని మరణ నియమాన్ని అనుదినం ఓవర్కమ్ చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన నాకు మీకు బ్రతకవచ్చు అనమాట.
ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కోరే ఒక గొప్ప విషయం ఏంటిదంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూడొచ్చు 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆమె అపోస్తలుడైన పౌలు ప్రియులారా కోరే విషయం ఏంటిదంటే ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలేనని కోరుతున్నామన్నమాట. పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారు రెండవ మరణం వారి మీద ప్రభావం చేయలేదన్నమాట. కాబట్టి మొదటి పునరుద్ధానం ఏంటిది అంటే ప్రియులారా యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుంబెలో ఉండడం అనమాట. అది మొదటి పునరుద్ధానం అనమాట. కాబట్టి మనం కోరుకోవాలి మొదటి పునరుద్ధానంలో నేను యేసయ్య వచ్చినప్పుడు నేను ఎత్తపడాలి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కొందరు మనం చూస్తున్నట్టే క్రిస్తునందు యేసు వచ్చినప్పుడు దానికి ముందు క్రిస్తును నిద్రించిన వారు ఉండవచ్చు, కొందరు బ్రతికిన స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్రిస్తునందు ముందుగా నిద్రించిన వారు మొదటగా వారు ఎత్తపడతారనమాట, లేపబడతారనమాట. కానీ సజీవంగా ఉన్నవారు డైరెక్ట్ వారు మహిమ శరీరం అనుభవంలోనికి పరిశుద్ధాత్మధుడు నడిపిస్తాడనమాట. పరిశుద్ధాత్మ డైరెక్ట్ అనేది. కాబట్టి మొదటి పునరుద్ధానంలో మనం పాలు పొందాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఆ గురి మనం కలిగి ఉండాలి. కాబట్టి యేసు రక్తం ద్వారా మనం అనుదినం కడగబడాలి, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కడగబడాలి. కాబట్టి మనం క్రిస్తునందు మనం ఇద్దరితో మనం క్షమించే వ్యక్తులు ఉండాలి. ఎవరితో మన హృదయంలో పగ గాని, కోపం గాని, చెడు గాని, అసూయ గాని కలిగి ఉండవద్దు అనమాట. దురాశ గాని, పాపానికి హృదయంలో చోటు ఇవ్వద్దు. ఒకవేళ ఏదైనా పాపం ఉంటే కూడా యేసు రక్తం ద్వారా పాపాలు ఒప్పుకోవాలి, రక్తం ద్వారా కడగబడాలి అనమాట. యేసయ్య మీ రక్తం ద్వారా నా పాపం క్షమించుము, నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి హృదయంలో అయితే కోపం గాని, పగ గాని, చెడు పెట్టవద్దు అనమాట. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనంలో రాయబడింది, పరిశుద్ధం లేకుండా ప్రభువును చూడలేదు. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాల్గొంటున్న వారు ప్రభువును చూస్తారనమాట, డైరెక్ట్ గా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన అందరి మొదటి పునరుద్ధానంలో మనం ఎత్తపడే గుంబెలో ఉండునట్టు యేసుమల దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది మొదటి పునరుద్ధానంలో పాల్గొందుతున్న వారు గొప్ప ధన్యులు వారు. ఎందుకంటే క్రిస్తువుని కలిగిన వారు ధన్యులు, మొదటి పునరుద్ధానంలో పాల్గొంటున్న వారు ధన్యులు. ఎందుకంటే రెండవ మరణానికి వారి జీవితంలో ప్రియులారా ప్రభావం లేదు. కాబట్టి రెండవ మరణం ఏంటిది అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేరణ గ్రంథము 21 అధ్యాయంలో రాయబడింది. ప్రేరణ గ్రంథము 21 అధ్యాయము ప్రియులారా 8 వచనంలో ఆ మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రెండవ మరణం ఏంటిదంటే నిత్యం ఆ అగ్నిలో పడడం అనమాట. అగ్నిలో. కాబట్టి నరకం, అగ్ని గుండములో, ఆ నరకములో అగ్నిలో పడడం అనమాట. ఒక వ్యక్తి ఒక ఆత్మ అగ్నిలో వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు ఇలా నరకం మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్ ఇలాగా మాట రాయబడింది, దేర్ ఫేట్ ఈస్ ఇన్ ద ఫైరీ లేక్ ఆఫ్ బర్నింగ్ సల్ఫర్ అని రాయబడింది. దిస్ ఈస్ ద సెకండ్ డెత్. ఫైరీ లేక్ ఆఫ్ బర్నింగ్ సల్ఫర్ అంటే ఎల్లప్పుడూ అది అక్కడే ఎల్లప్పుడూ మండుతాయి అనమాట. అగ్ని అక్కడే ఎల్లప్పుడూ కాలుతాయి అనమాట. అగ్ని గుండం, అగ్ని. కాబట్టి అది మనుషుల కొరకు దేవుడు తయారు చేయలేదు. అది ఏ ఒక్క మనిషి కూడా అగ్ని గుండములో, నరకములో పాదాలం నరకములో వెళ్ళాలని జీవగల దేవుడు కోరుకోలేదనమాట. ఏ ఒక్క వ్యక్తి ఒక ఆత్మ కూడా పాదాళములో వెళ్ళవద్దు, అగ్నిలో వెళ్ళవద్దు అని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది. అందుకొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపామనమాట. యేసుక్రీస్తు ప్రాణం పెట్టే. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ నరకం ప్రియులారా మనం చూసిన దేవుడు సాతాను కొరకు అనమాట, మనుషుల కొరకు కాదు. సాతాను కొరకు దేవుడు ప్రియులారా నిర్మించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇది మంచి సమయం అనమాట. సువార్తమని రక్షణ పొందడం వలన, పాపక్షమానం పొందడం వలన నిత్య జీవనం పొందుతారు. మీరు నిత్యం దేవునితో కలిసి భూమిలో జయ జీవితం ఉంది. అలాగే క్రిస్తునందు మనం నిద్రించిన తర్వాత లేదా యేసుక్రీస్తు రాకడ తర్వాత నిత్యం పరలోకములో నిత్య ఆనందములో ఉండవచ్చు అనమాట.
కాబట్టి ఇప్పుడు ఇలా సెకండ్ డెత్ అంటే ఏదంటే మన నిత్యం దేవుడి నుండి దూరమైన అనుభవం అనమాట. తర్వాత ఎవరు దాని నుండి రక్షించలేదన్నమాట. ఆ వ్యక్తులను ఎవరు రక్షించలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఇప్పుడు మన కృపాకాలంలో ఉన్నా కాబట్టి ఏ వ్యక్తి అయినా రక్షణ పొందవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. సువార్త విని రక్షణ పొందవచ్చు. యేసుక్రీస్తుని నమ్మిన చాలు ఉచితంగా, 1 రూపీ కూడా ఇవ్వ అవసరం లేదు. చాలా మంది చెప్తారేమో డబ్బు ఇస్తారని, కానీ ఏం మనకు డబ్బు అవసరం లేదు. రక్షణ పొందుకోవడానికి ఫ్రీ అనమాట. ఫ్రీ. కాబట్టి ఒక్కటి మాత్రం చాలు, యేసయ్య నా కొరకు సిలువలో, కలువరి సిలువలో ప్రాణం పెట్టి ప్రభువా నేను నమ్ముతున్నా, యేసయ్య నా ఆలోచన మాటలు క్రియల ద్వారా ప్రతి పాపం క్షమించుము అని మీరు దేవునితో చెప్పాలి. యేసు నీ కొరకు ప్రాణం పెట్టామని, అలాగే సమాధి నుండి తిరిగి లేచాం యేసుక్రీస్తు, అది మీరు హృదయంలో విశ్వసించాలి. యేసుక్రీస్తువును తండ్రి దేవుడు తిరిగి లేపామని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. మరణాన్ని చేసిన క్రీస్తు నా ప్రభు అని ఒప్పుకోవాలి. యేసయ్య నా ప్రభు అని ఒక మాట చెప్పాలి. హృదయంలో విశ్వసించి నోటితో ఒక్క మాట చెప్పిన చాలు. 1 రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితంగా మీరు ఇంకా క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా తండ్రి దేవుడు డైరెక్ట్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నిత్యజీవ రక్షణ అనుగ్రహిస్తాడనమాట. తర్వాత దేవునితో పరిశుద్ధంగా దేవునితో కలిసి బ్రతకవచ్చు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియులారా, మీరు చోటించిన వ్యక్తి ఉండే మీ ఆత్మను ఏ సాతాను ముట్టలేదు, తాకలేదు అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి దురాత్మ నుండి విడుదల కావాలంటే ప్రియులారా క్రీస్తుకు మీరు చోటు ఇవ్వాలి, వేరే మార్గం లేదు. కాబట్టి దేవుడు డైరెక్ట్ ఈ విషయం నాతో మాట్లాడేమన్నమాట. నువ్వు చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదని. కాబట్టి చెట్టు అంటే యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తును నీ హృదయంలో నాటలేదంటే ఈరోజు నాటుకోండి, అంటే నమ్మండి, రిసీవ్ చేయండి. బలవంతం లేదనమాట, బలవంతం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా నేనైతే క్రీస్తును నాట్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులర దాని వలన ప్రియులర ఎంతో మేలు అనుభవిస్తున్నాను. కాబట్టి క్రీస్తువును కలిగి ఉండడం గొప్ప ధన్యత అనమాట. క్రీస్తు ప్రియులర మనం చూసినట్లయితే సాతాను జయించామన్నమాట. శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా ఓడించాం. కాబట్టి క్రీస్తువును ప్రియులర మీ హృదయంలో నాటిన వ్యక్తి ఉండే, క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మలో ఆధారపడి మీరు బ్రతున్న వ్యక్తి ఉండే, మీరు అనుదినం సాతాను తంత్రాలను ఓవర్కమ్ చేసుకొని సాతాను తొక్కుకొని బ్రదత్ అనమాట. క్రీస్తుకు ప్రియులారా చోటించిన వ్యక్తి ఉండే సాతాను ఓవర్కమ్ చేసుకొని అంటే పాపాన్ని ఓవర్కమ్ చేసుకొని. ఇప్పుడు రకరకాల పాపాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా, అది దురాశ కావచ్చు, అది టెన్షన్ కావచ్చు, బాధ కావచ్చు, రకరకాల విషయాలు. కాబట్టి దాని నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా విడిపిస్తాడనమాట. తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరణ భయం నుండి దేవుడు విడిపిస్తాడు, ప్రాణ భయం నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని కుమార్తెగా మనం మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి, ఇది కూడా చెప్పి నేను ముడిస్తాను. క్రీస్తులో ఒక వ్యక్తి ఉంటే యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా వాక్యానుసారం క్రీస్తులో ఉన్న వ్యక్తి మరణించిన వారు ఆత్మ 100% దేవదూతలు తీసుకొని వెళ్తారు. అంటే వారు ఆత్మ పరలోకం వైపు, అది ప్రియుల పరలోకంలో దేవునితో నిత్యం అది ప్రదత్తి అనమాట. కాబట్టి ఆత్మకు చావు లేదనమాట. కానీ పాపశావను పొందలేని వ్యక్తి ఆత్మ బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది. అది పాదాళం భయ ప్రియుల, అది తర్వాత నరకములో నిత్యం కాల్చి అగ్నిలో ప్రియులరా కాల్చి వేయబడాల్సిన పరిస్థితి వస్తాయని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతుంది ఎవరు కూడా నాశనమైపోవద్దు అని దేవుడు కోరుతుంది. ఏ ఒక్క వ్యక్తి ఆత్మ కూడా ఈ పాదాళములో వెళ్ళవద్దు, నరకములో వెళ్ళవద్దు. ఎందుకంటే అక్కడ నిత్య దండన అనమాట, నిత్యం దండించబడుతుంది. కాబట్టి అది ప్రియులారా, కాబట్టి భూమిలో జీవగల దేవునితో సంబంధం లేదు అంటే భూమిలో హృదయంలో సమాధి లేని అనుభవం, సంతోషం లేని అనుభవం, నెమ్మది లేని అనుభవం, దురాత్మల చేత ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది అనమాట. కాబట్టి యోహాను సువార్త 10 అధ్యాయంలో 10 వచనంలో రాయబడింది, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చింది అనమాట. అంటే సాతాను. కానీ యేసుక్రీస్తు నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చామన్నమాట. జీవనం ఇవ్వడానికి వచ్చాం అంటే నిత్యం జీవగల దేవునితో నేను మీరు ఉండాలని క్రీస్తు కోరుతుంది. పరిశుద్ధన, ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయ కలిగిన జీవగల దేవునితో మనం ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. అలాగే కాబట్టి ప్రియుల మనం ప్రియుల మరణం, కాబట్టి ఆత్మీయ మరణం ఉంది, శారీరక మరణం ఉంది, అలాగే రెండవ మరణం ఉంది అనమాట. ఒకవేళ మీరు ఆత్మీయ మరణంలో ఉన్న వ్యక్తి అంటే క్రిస్తువుని మీరు స్వీకరించండి, అలాగే మీరు ఆత్మీయ మరణం నుండి బయటపడవచ్చు అనమాట. ఇక ఫిజికల్ డెత్ ప్రియులారా మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. పాపక్షమాణ పొందిన యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు క్రిస్తువును నిద్రించినప్పుడు మీ ఆత్మ కాబట్టి మరణం మనకు ఒక ఎండ్ కాదని సత్యం అర్థం చేసుకోవాలి. తర్వాత కూడా
మనం ప్రత్యేక వారం అనమాట. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన మనం దేవునితో నిత్యం బ్రతుకుతాం అనమాట. కాబట్టి మరణం ఎండ్ కాదని సత్యం ప్రియులారా మనం అర్థం చేస్తాం. మన ఆత్మకు ఎండ్ కాదు, తర్వాత కూడా మన దేవునితో కలిసి నిత్యం బ్రతుకుతాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం నమ్మకం ఉండే యేసుక్రీస్తు రాకడలు ఎత్తబడి 1000 ఏళ్ల పరిపాలన, అలాగే నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం. బైబిల్లో రాయబడి నూతన ఆకాశం, నూతన భూమి కూడా దేవుడు తీసుకొని వస్తాడనమాట. ఇప్పుడున్న భూమి ఆకాశం అగ్ని ద్వారా ప్రియుల దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు పరిశుద్ధపరుస్తాడనమాట. తర్వాత దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు తీసుకొని వస్తాడు. ఆ భూమిలో సాతాన్ లేదనమాట. ఇప్పుడు సాతాన్ దురాత్మలు ఉన్నాయి కాబట్టి ఈ భూమిలో ఇలాగ సమస్యలు జరుగుతుంది. హల్లెలూయా. భూమి మీద శాపం కూడా ఉందని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే ఆదాం పాపాన్ని బట్టి దేవుని యొక్క మాట మీరడం జరిగినప్పుడు శాపం భూమి మీద ఉంది. అలాగే సాతాన్ని కూడా పనిచేస్తున్నాయి కాబట్టి భూమిలో ఈ అల్లవల్ల ఈ సమస్యలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి సమాధానం నెమ్మదిగా ఉన్న భూమి దేవుడు తీసుకొని వస్తాడనమాట. నూతన ఆకాశం, నూతన భూమి నిత్యమైన మాట. ఇప్పుడు దానిలో మనం ఉండాలి అంటే పాపశ్రవణం పొందాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, నిత్యం పొందాలి. ఇప్పుడు మనం నమ్మకంగా ఉండాలి, క్రీస్తు కొరకు గట్టిగా నిలబడాలి. మరణం దాకా మనం నమ్మకంగా ఉన్నవారు బైబిల్లో రాయబడింది జీవకిరీటం పొందుతారు. లేదు, మరణం దాకా మనం నమ్మకం ఉండాలి. మరణం దాకే క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. అక్రమ దేవుడు యేసు నామములో అనుగ్రహించినాక ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడుతున్న మనకు దేవుడు బలమైన దూదల ద్వారా దేవుడు తప్పకుండా కాపాడుతారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతారు. దేవదూతల ద్వారా దేవుడు కాపాడుతారు. కాబట్టి క్రీస్తులో ఉండడం అంటే మనం సేఫ్టీలో ఉన్నట్టు అనమాట. హల్లెలూయా. క్రీస్తులో ఉండడం అంటే మీ ఆత్మ దేవుని చిత్తంలో ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్లో రాయబడింది క్రీస్తులో మనం క్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నింపినప్పుడు భయం తొలగిపోతాయి అనమాట. సాతాను సంబంధమైన అంతలు ఏమైపోతాయి. క్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు దురాత్మలు సంబంధమైన, చీకటి సంబంధమైన అంతలు ఏమైపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి ఆత్మీయ మరణం ఉంది, బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఫిజికల్ డెత్ గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. అలాగే రెండవ మరణం, అది నిత్యం దేవునితో దూరంగా ఉండడం అనమాట. కానీ మొదటి పునరుద్ధానంలో పాల్గొంటున్న వారు యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతున్న వారు ఒక ఆత్మ, రెండవ మరణం ఆ స్థాయి రాదనమాట. అందుకొరకు పౌలు కోరామనమాట. బ్రతికినప్పుడు, భూమిలో బ్రతికి ఉన్నప్పుడు కోరామనమాట. యేసు మీ రాకడలో నేనే ఎత్తబడాలి, నేను మొదటి పునరుద్ధానంలో నేను పాలు పొందాలి అని తపనతో ఉన్నానమాట. కాబట్టి మనం కూడా ఆ తపన కలిగిన వారు ఉండాలి. యేసు మీ రాకడలో నేను ఎత్తపడాలి, మొదటి పునరుద్ధానంలో నేను కూడా ఉండాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి అనేది పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ఉండాలి. యేసయ్య స్వరాన్ని నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ తండ్రి, తండ్రి వాక్యం వింటున్న అందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఆత్మీయ మరణంలో ఎవరైనా ఉండే తండ్రి, ఆ మరణం నుండి యేసు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ నిత్య జీవ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మకాణులు, ఆత్మ చెవులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నమ్మిన వారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారు తన ఇంకా లోతైన ఆత్మీయ అనుభవంలోనికి పరిశుద్ధాత్మతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మరణ భయంతో, ప్రాణ భయంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉండే తండ్రి, దాని నుండి ఇప్పుడే ప్రభావ మీ వాక్యం ద్వారా ఆత్మతో విడిపించుము తండ్రి. ఓకే డాబా సిహ ఆరాధన తలవండకులంతా కూడా తండ్రి లెక్కపెట్టిన దేవ మీకు వందనాలు తండ్రి. దవా సిహ ఆరాధన మీ కాపుదల మాకున్న స్తోత్రం తండ్రి. దవా మీ చిత్తమైన రోజు దాకా ప్రతి కృపదవా దేశమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ ఒక్క వ్యక్తి కూడా దుర్మరణాలు అనుభవించవద్దని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దవా సికోరకోరిబిదే దవా మీ రక్తం ద్వారా కడుగుతున్న ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా శుద్ధి చేసినటువంటి ఆత్మదేవ కార్యం చేయమొత్తండి. దవా మరణం భయం తొలిపోయినాక తండ్రి, ప్రాణ భయాలు లయమైపోయినాక, రోగ భయాలు, తిరస్కార భయాలు, మనుష్య భయాలు తండ్రి, చీకటి సంబంధమైన భయాలు యేసు నామములో దూరమైపోయినాక అని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దవా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచుందండి, ప్రాణం ఇప్పుడే స్వస్థపరచబడినాక తండ్రి. మరణ భయం దనేమో దూరమైపోయినాక తండ్రి, ప్రాణ భయం దవా మీ శిల్వ ప్రేమతో ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వాక్యంతో కుమరించమని ప్రార్థన చేస్తున్నాం దవా. ప్రకటించబడిన వాక్యం జీవ ఆత్మలాగా మార్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓకే దాబా కరబిన సువడకోరుబిదే దవా మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మరిచినట్టు వందనాలు తండ్రి. ఓకే దాబా కరబిన సువడకోరుబిదే మరణ భయం, ప్రాణ భయం దనేమో ఆ భయం తీసుకుని వస్తున్న దురాత్మలు వారి ప్రాణం శరీరం నుండి దూరమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆలోచన దూరమైపోయినాక దనేమో
మరణాన్ని జయించిన యేసయ్య ఈ నామంలో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే రబ కరబిన సువలో కోరిబిడే అలగబైన శివలో కోరిబిడే ప్రతి ఒక్కరు ప్రభావ మీ చిత్తమైన రోజాకి భూమిలో దీర్ఘాయుస్సు కలిగి బ్రదైనాకాన్ని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. 91 కీర్తనలు చెప్పినట్టు తండ్రి, నిన్ను ప్రేమించిన వారికి దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తామని చెప్పినట్టు తండ్రి, ప్రభువుని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి దీర్ఘాయుస్సు దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. భూమిలో దేవా సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాన్ని అనుభవించుకొని మీ చిత్తమైన రోజు యొక్క జయంతో ప్రతి ఒక్కరు యేసులో తండ్రి బ్రతుకునాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా స్తోత్రం తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. రెండో మరణం గురించి కూడా దేవా మీరు మాట్లాడినటువంటి స్తోత్రం ప్రభావ ఎవరు కూడా తండ్రి దేవా తండ్రి జీవ గ్రంథములు మా పేరు రాసినటువంటి వందనాలు తండ్రి. మేము రెండవ మరణం నుండి దేవా స్తోత్రం మీరు తప్పించినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా పేరు జీవ గ్రంథములో రాయబడిన వారు ఆమె రెండవ మరణంలో పాలు పొందలేదు అని చెప్పిన దేవ మీకు వందనాలు తండ్రి. ఓకే డాబా కరబిన సువలో కోరబిడే సిగార కోరబిడే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవా రెండవ మరణంలో పాలు పొందవద్దు అని యేసులో తండ్రి మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. భూమిలో బ్రతుకుతున్న మనుషులు ఎవరు కూడా తండ్రి రెండవ మరణం అగ్ని గుండములో నరకములో వారు ఆత్మ వెళ్ళే అనుభవం ఎవరు కూడా రావద్దు అని యేసయ్య మీ నామములో మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను దేవా రక్షించుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. దేవా వారు హృదయంలో మీరు బలపరిచినట్టు వందనాలు, ఆత్మ బలపరిచినట్టు వందనాలు, మానసికంగా బలపరిచినట్టు వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభావ చక్కని ఆరోగ్యం దేము, దీర్ఘాయుస్దేము, వారి అవసరాలు అద్భుతంగా యేసులో తెరచబడినాకని ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ రక్తంగా దావిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.